నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం కూడలిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రాక్టర్ను తప్పించబోయి 2 కార్లు ఢీకొన్నాయి. దీంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇటు నందవరం కూడలిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ రఘునందన్. ఇటు నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే ఆత్మకూరు మండలం మర్రిపాడికి సమీపంలో ఉన్నటువంటి నందవరం జాతీయ రహదారిపై ఒక్కసారిగా కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ని తప్పించపోయి ఎదురెదురుగా వస్తున్నటువంటి 2 కార్లు ఢీకొనడంతో దాదాపుగా అక్కడికక్కడే 3 మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు అలాగే ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రధానంగా తీసుకోవచ్చు, కర్నూలు నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి ఒక కారు, అలాగే నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తున్నటువంటి మరో కారు, 2 కూడా ఎదురెదురుగా భారీ వేగంతో వస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలోనే ఓ ట్రాక్టర్ అడ్డం రావడంతో ఒక్కసారిగా కూడా ట్రాక్టర్ ని తప్పించిపోయి వాహనాలు 2 కూడా ఒక్కసారిగా ఢీకొనడంతో నెల్లూరు వైపు వస్తున్నటువంటి కారు నుజ్జు అయింది. దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తల్లి కూతుళ్లతో సహా డ్రైవర్ కూడా అక్కడికక్కడ మృతి చెందారు. వీరంతా కూడా నెల్లూరు నగరంలోని గాంధీనగర్ కి చెందిన వాళ్ళుగా కూడా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. గతంలో వరుసగా కూడా ఇటువంటి ఘటనలు ఇక్కడ భారీగానే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఏదైతే జాతీయ రహదారిపై వరుసగా కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఆ స్పీడ్ కి సంబంధించినటువంటి వేగ నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టకపోవడం, ఇవన్నీ కూడా ప్రమాదాలకి ప్రధాన కారణాలనే చెప్పుకోవాలి. ప్రధానంగా నందవరంకి సంబంధించినటువంటి జాతీయ రహదారిపై సరైనటువంటి వాహనాలకి సరైనటువంటి వేగ నియంత్రణ కోసం సరైన చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సాయంత్రం మితిమీరిన వేగంతో వస్తున్నటువంటి 2 వాహనాలు కూడా ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది కూడా తెలుస్తుంది. వాహనాలు 2 కూడా, ఒక వాహనం అయితే పూర్తిగా నుజ్జునైనటువంటి పరిస్థితి, మరో కారు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. అయితే వీటిలో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో 108 సాయంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పోలీసులు అక్కడ వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారినంతా కూడా నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే మృతులు ఉన్నారో ఈ మృతులందరూ కూడా నెల్లూరులోని గాంధీనగర్ వాసులుగా గుర్తించారు. కర్నూలుకి వెళ్తున్నటువంటి కారు, అలాగే కర్నూలు నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి మరో కారు 2 ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల బంధువులకి సమాచారం అందించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇంకో కారు ఉందో ఇంకో కారులో గాయపడినటువంటి మిగిలిన వారిని కూడా వైద్య చికిత్సల నిమిత్తం అక్కడికి ఆత్మకూరుకి తరలించగా వారికి బంధువులకు కూడా సమాచారం అందించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా నందవరం జాతీయ రహదారిపై ఇటీవల తరచుగా కూడా రోడ్డు ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటాయి. అధికారులు సరైన పర్యవేక్షణ పోవడంతో కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద తీసుకుంటే 3 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు, 4 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రఘునాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.